ఉంటుంది. ఈ బైకర్ ఫిలిం రేస్ ఒక్కటే కాదు, చాలామందికి ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది ఆడియన్స్‌కి. ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. లవ్ స్టోరీ ఉంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. అన్ని ఏజ్ గ్రూప్‌కి కనెక్ట్ అవుతుంది. ఐ వాంట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మై ప్రొడ్యూసర్స్, మై టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషల్లీ యాక్టర్స్ శర్వాన్న, రాజశేఖర్ సార్ అండ్ మాల్విక అండ్ అదర్స్. నేను ఇప్పుడు శర్వాన్న గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఇంకొక 1 అవర్ పడుతుంది. బికాజ్ పర్లేదా? బికాజ్ తర్వాత మాట్లాడదాం అంటున్నాడు శర్వాన్. బికాజ్ అంటే నేను చెప్పడం ఈజీ అన్న వెయిట్ తగ్గాలి అని చెప్పడం, బట్ ద వే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఇంత బ్యూటిఫుల్గా విజువల్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ శర్వాన్న సార్. రాజశేఖర్ సార్, ఫస్ట్ టైం మీ కథ అయిపోయినప్పుడు భయమైంది, బట్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్ అండి. చాలా కంఫర్టబుల్. సార్ మార్నింగ్ షూట్కి వచ్చారు సార్, మీరు అది చెప్పాలి. నా కోసం 8:30కి బ్యాక్ లైట్లో కావాలంటే సార్ షూట్కి వచ్చారు. ఈ సినిమా కోసం ఎన్ని కాల్ షీట్స్ అడిగినా ఇచ్చారు. సో కంఫర్టబుల్ టు వర్క్ సార్. అండ్ మాల్విక, మీకు మాల్విక సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు మాల్వికని తీసుకున్నా అని చెప్పి. సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ మాల్విక. సో దిల్ రాజు